మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు సభలో పెట్టనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన మీద ఈరోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. మరి కాసేపట్లో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన మొత్తం 150 మంది కార్పొరేటర్ల సమక్షంలో పునర్విభజన మీద ఈరోజు చర్చ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి 150 వార్డులుగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీని 300 వార్డులుగా విభజిస్తూ సంఖ్యను పెంచుతూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నోటిఫికేషన్ సంబంధించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నటువంటి జీహెచ్ఎంసీకి 4 రోజుల వ్యవధిలోనే దాదాపు 4,000కు పైగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అది వార్డుల పునర్విభజన అనేది శాస్త్రీయంగా లేదు, జనాభా ప్రాతిపదికన కూడా సరిగా చేయలేదు, కేవలం వార్డులకు సంబంధించినటువంటి విభజనను మ్యాప్లను ఆధారంగా అదేవిధంగా రహదారులను ఆధారంగా చేసుకుని ఎలా విభజిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ వార్డుల విభజన చేయాలంటే ముందుగా ప్రజాభిప్రాయం తీసుకోవాలి, డివిజన్ల వారీగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే దీన్ని నోటిఫికేషన్ విడుదల చేయాలి తప్ప ముందుగా ఎందుకు విడుదల చేశారు, ఇది ఒక రాజకీయ కోణంలో ఉందని చెప్పేసి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి ప్రజాప్రతినిధులు, నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా కూడా అభిప్రాయాలు తీసుకునేందుకు ఈరోజు ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం అవుతుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో దీనికి సంబంధించి డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఒక అభిప్రాయాన్ని తీసుకొని ఒక నివేదికను ప్రభుత్వానికి అందించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఈ క్రమంలోనే మరి కాసేపట్లో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం కాబోతుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులు తలసాని కావచ్చు, మంత్రి సవిత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్లు, బీజేపీ నుంచి కార్పొరేటర్లు అంతా కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అయితే వారంతా కూడా ఒకే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి 150 డివిజన్లకే జీహెచ్ఎంసీ సామర్థ్యం సరిపోవడం లేదు, 300 డివిజన్లు చేస్తే ఈ సామర్థ్యం అనేది సరిపోతుందా? ఇప్పటికే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి డివిజన్లకు సంబంధించి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. అరకొరగా వసతులతో ఉన్నటువంటి జీహెచ్ఎంసీని ఎలా పూర్తి స్థాయిలో విభజిస్తారు, ఒక శాస్త్రీయమైనటువంటి విభజన జరగడం లేదని చెప్పేసి అందరూ కూడా ఒక డిమాండ్ వ్యక్తమవుతుంది. సో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే డివిజన్లకు సంబంధించినటువంటి తుది నోటిఫికేషన్ విడుదల చేయాలి. పౌర సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే విధంగా ఈ విభజన ఉండాలి తప్ప ఒక డివిజన్లో 25,000 మంది, ఇంకో డివిజన్లో 70,000 మందికి సంబంధించి వార్డుల విభజన అనేది సరిగా లేదు. ఇది ఒక పాత బస్తీకి సంబంధించి కూడా డివిజన్ల సంఖ్య పెంచారు. అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీకి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ వ్యవహరించిందని చెప్పి ఇటు బీజేపీ వాదిస్తుండగా బీఆర్ఎస్ మాత్రం ఇది పూర్తి స్థాయిలో తాము వ్యతిరేకిస్తున్నాము, డివిజన్ల విభజన అనేది శాస్త్రీయంగా లేదు, ఏదో గూగుల్ మ్యాప్లను చూసి విభజించడం ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తూ తాము న్యాయస్థానంలో పోరాటం చేస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. దానికి సంబంధించి మేయర్కు అదేవిధంగా కమిషనర్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో మరోవైపు రేపటి వరకు మాత్రమే అభ్యంతరాల గడువు ఉన్నటువంటి క్రమంలో ఇప్పటికే నగర పౌరుల నుంచి కూడా, ప్రజాప్రతినిధుల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి చాలామంది కూడా జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లోనూ, జోనల్ కార్యాలయాలను తమ అభిప్రాయాలను, లేదంటే తమ సందేహాలను, లేదంటే తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే వినతి పత్రాలు ఇచ్చారు. ఈరోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే కౌన్సిల్ సమావేశంలోనూ డివిజన్ల మీద ప్రధానంగా చర్చ ఉండడంతో దీనికి సంబంధించి 300 డివిజన్లను సరైన ప్రాతిపదికనే చేశామని చెప్పేసి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరాలన్నీ అందిస్తుందా, లేక మళ్ళీ దీనికి పునర్విభజనకు సంబంధించి తుది నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో వీళ్ళ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ఈ చర్చలో స్పష్టత రానుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ 3 పార్టీలకు సంబంధించి కార్పొరేటర్లంతా కూడా తమ అభిప్రాయాలను తీసుకున్నాకే రాజకీయంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, అదేవిధంగా పౌర సేవల్లోనూ ఎక్కడ ఇబ్బంది లేకుండా డివిజన్ల పునర్విభజన చేయాలి తప్ప జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, లేదంటే ప్రభుత్వానికి లబ్ధి చేకూరుదనే ఉద్దేశంతోనూ ఇలా చేయకూడదని చెప్పేసి చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా సామాజిక విశ్లేషకులు కావచ్చు, చాలామంది పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు, నగర పౌరులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫోటో స్టూడియో. ధన్యవాదాలు సతీష్.
चलेगी नहीं चलेगी रजाकारी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी रजा ఇది డివిజన్ల విభజన కాదండి, ఎంఐఎం చేసిన డైరెక్షన్ అని నేను అంటాను. ఈ రోజు మేయర్ గారు చర్చించాల్సిందే. మేమన్న దానికి మేము చేయలేదు తప్పు అని ఒకవేళ తనకు అనిపిస్తే తను నిజంగా నిజ స్వరూపం ఏంటి, మేము తప్పు చేయలేదు అని చెప్పి తను మొత్తం పబ్లిక్లో డేటా పెట్టాల్సిందే. ఈ రోజు గెజెట్ ఫామ్లో మాకు ఏదైతే ఇచ్చారో డివిజన్లు కేవలం రైట్ లెఫ్ట్ ఇట్లా నార్త్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కాకుండా మ్యాపులు ఇవ్వాలి, పాపులేషన్ డేటా ఇవ్వాలి. అవన్నీ ఇస్తేనే మేము అది మంచిగా జరిగింది అని నమ్ముతాము. లేకపోతే దారు సలాం లో కూర్చొని బిర్యానీలు తినుకు ఇరానీ చాయ్ తాగుకుంటూ చేసిన డివిజన్లనే మేము అంటాము. మేమన్నది తప్పు అంటే మేయర్ గారు ఈరోజు నిష్పక్షపాతంగా చర్చ జరిపించాలి. ఆ తర్వాత నేను చెప్పాలి. ఇంకొకటి అండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీ అభ్యంతరాలు తెలియజేయండి అంటే చీకట్లో వెళ్ళి బాణం వేసినట్టుగా. మాకు అక్కడ అభ్యంతరాలు ఉన్నాయి అంటే అక్కడ మొత్తం డేటా ఉండాలి. డేటానే లేనప్పుడు ఎలా పోయి అభ్యంతరాలు చేస్తాము? డీలిమిటేషన్లో ఏవైతే 300 డివిజన్లు చేసిర్రో వాళ్ళు ప్రజల అభిప్రాయం తీసుకోలే. అక్కడ ఉన్న గ్రామాల ఈ అభిప్రాయాలు తీసుకోలే. ఓన్లీ ఎంఐఎం దగ్గర దారుసాలంలో కూర్చొని 2 రోజులు దాన్ని స్కెచ్ చేశారు. ఈ హడావిడిగా చేయాల్సిన పనేముంది? అదేవిధంగా మేడ్చల్ నుంచి పటాన్ చెరువు నుంచి ఇక్కడ తుగ్గూడ నుంచి ఇక్కడ అంబర్పేట ఇక్కడ అనేకమైన గ్రామాలను తీసుకొచ్చి విలీనం చేస్తున్నావు. వాళ్ళకి రేపు ప్రజా సమస్యలు ఏ విధంగా తీరుస్తావు? 600 మంది కౌన్సిలర్లు పాలిస్తున్నటువంటి ఏరియాను తీసుకొచ్చి 16 మందికి పరిమితం చేసినావు. ఈరోజు జనాలు వెలగకున్నా, ఓటర్లు వెలగకున్నా చంద్రాయంగుట్ట, చార్మినారు, కార్వాను, యాకత్పుర లాంటి ప్రాంతాల్లో డివిజన్లు పెంచినావు. ఎందుకు పెంచినావు అని చెప్తున్నావు. ట్యాక్సులు ఏమో మేము ఎల్బినారు, షేర్లింగంపల్లి, కుక్కటిపల్లిలం కట్టాలి, వీళ్ళకి ఎంఐఎం ప్రాంతాలకు అభివృద్ధి తీసుకుపోతారా అని చెప్తున్నాం. అక్కడ అభివృద్ధి జరిగిందే జరుగుతుంది, ఇచ్చిందే ఇస్తూ ఉంటారు. ఓ విజిలెన్స్ ఉండదు, ఏది ఉండదు. మొన్నటిదాకా సంసారం టీఆర్ఎస్ తోటి చేశారు, ఈరోజు సంసారం కాంగ్రెస్ తోటి చేస్తారు. ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పుడు డీలిమిటేషన్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఈ 150 డివిజన్లకే నిధులు గదిలేవరా నాయన అంటే 300 డివిజన్లు ఏ విధంగా చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం.